హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ కన్నా. సో మనం మన ఛానల్లో రెగ్యులర్గా అన్ని వీడియోస్ చేసుకుంటాం కదా. మోస్ట్లీ మనం ఎకనామిక్స్ వీడియోస్ చేయడం జరిగింది. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం, అండ్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ డిస్కస్ చేసుకున్నాము, టైప్స్ ఆఫ్ డెఫిసిట్ అని, అండ్ బడ్జెట్లు, యూనియన్ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ఇట్లా సో మెనీ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ ఆల్సో మనం తెలంగాణ మూమెంట్ హిస్టరీలో పోతే ముల్కీ మూమెంట్ ఒకటి డిస్కస్ చేసుకున్నాము, అండ్ హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈరోజు మనము అంటే తెలంగాణ మీద ఏమేమి సినిమాలు వచ్చినాయి, అంటే తెలంగాణ సమాజం మీద కానీ, తెలంగాణ మాండలికం మీద కానీ, తెలంగాణ మీద ఏమేమి సినిమాలు వచ్చినాయి, ఓకేనా, తెలంగాణ బ్యాక్డ్రాప్ మీద ఏమేమి మూవీస్ వచ్చినాయి అవి చూద్దాం మనము. వాటిలో ఉన్న ఇంపార్టెంట్ సాంగ్స్ కానీ, వాళ్ళ వ్యక్తుల గురించి కానీ, సో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ఈ నోట్స్ అనేది నేను పిఎన్ఆర్ నోట్స్, పిఎన్ఆర్ బుక్ ఉంటుంది కదా, అది రిఫరెన్స్గా తీసుకున్నాను, అండ్ సమ్ అదర్ సోర్సెస్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఓకేనా. సో మ్యాథ్స్ మీకు పిఎన్ఆర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనపడుతుంది, ఎందుకంటే పిఎన్ఆర్లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేసినారు, అండ్ కొన్ని కొత్త మూవీస్ ఉంటాయి కదా, అవి నేను యాడ్ చేయడం జరిగిందనమాట ఇందులో, ఓకేనా. సో మనం ఎవ్రీ మూవీ డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ఇందులో మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే, సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ అవి మన ఛానల్లో ఉంటాయి, ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది, వెళ్ళి చూడండి. కుదిరితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. అండ్ మన వాట్సాప్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. అండ్ మన తెలంగాణ కాందన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో మీకు కంటెంట్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి నేను ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నా, ఓకేనా. సో కొంచెం మీ సపోర్ట్గా జస్ట్ నాకు ఒక లైక్, షేరే కావాలి, ఓకేనా. సో వీడియోలోకి వెళ్తే పాపులర్ ఫిల్మ్స్ అండ్ తెలంగాణ బ్యాక్డ్రాప్. సో తెలంగాణ బ్యాక్డ్రాప్ మీద ఏమేమి మూవీస్ వచ్చినాయి, సో అవి చూద్దాం మనము, ఓకేనా. ఫస్ట్ వన్ మనకి మా భూమి అనే లెసన్ అనేది సారీ మా భూమి అనే మూవీ అనేది వచ్చిందనమాట. 1979లో తీసినారు ఈ మూవీ. సో మా భూమి ఈజ్ ఎ తెలుగు ఫిల్మ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 1979. ఇట్ ఈస్ ఎ ఫిల్మ్ అబౌట్ పీజెంట్ వర్కర్స్ అంటే ఏంటిది, రైతు కూలీలు ఉంటారు కదా, సో వాళ్ళనమాట. హూ హ్యావ్ రైజన్ అప్ అగెనిస్ట్ ద హైదరాబాద్ నిజాం డ్యూరింగ్ 1930-1948. సో నిజాంకి వ్యతిరేకంగా 1930 నుంచి 1948 మధ్యలో ఎవరైతే వ్యతిరేకంగా పోరాడారో వాళ్ళ మీద ఈ మూవీ తీయడం జరిగింది, ఓకేనా. సో వాళ్ళని అంటే వాళ్ళ కథల్ని ఈ మూవీ లాగా తీయడం జరిగింది. చాలా బాగుంటుంది మా భూమి అనే సినిమా కూడా. మీరు ఎంతమంది చూసినారో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. సో చాలా బాగుంటుంది, మీరు చూడాల్సిన మూవీ అనమాట ఇది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై ద పాపులర్ డైరెక్టర్ గౌతమ్ ఘోష్. సో గౌతమ్ ఘోష్ ఉన్నాడు కదా డైరెక్టర్ మనకి, సో ఆయన తీసిన ఫస్ట్ ఫిల్మ్ అనమాట ఇది, ఓకేనా. సో ఆయన డైరెక్ట్ చేసిన ఫిల్మ్ అనమాట, ఓకేనా. దిస్ ఫిల్మ్ ఈస్ బేస్డ్ ఆన్ హిందీ నవెల్ జబ్ కే జగే. సో ఇది హిందీ నవెల్లో జబ్ కే జగే అనే దాని మీద, ఆ నవెల్ మీద తీసిరనమాట. అంటే దానికి అర్థం ఏంటిది, వెన్ ఫార్మ్ ఫీల్స్ వేకప్. సో అంటే తెలుగులో మనకి పొలాలు ఉదయించినప్పుడు, అంటే ఇండైరెక్ట్ మీనింగ్ పొలాల్లో పనిచేసే కార్మికులు ఉదయించినప్పుడు, అంటే వాళ్ళు పోరాటం చేయడం మొదలుపెట్టినప్పుడు అని అర్థము, ఓకేనా. రిటర్న్ బై ద కిషన్ చందర్. సో ఆ జబ్ కే జగే హిందీ నవెల్ ఉంది కదా, ఆయన రాసింది ఎవరు, కిషన్ చందర్ అనమాట, ఓకేనా. సో ఏ మేజర్ పోర్షన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వాస్ షాట్ ఎట్ మంగళపర్తి విలేజ్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్. సో మెదక్ డిస్ట్రిక్ట్లో మంగళపర్తి అనే విలేజ్లో సో ఈ మూవీని షూటింగ్ చేసినారనమాట. ద స్టోరీ ఆఫ్ దిస్ ఫిల్మ్ టేక్ ప్లేస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సిరిపురం విలేజ్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్. సో ఈ స్టోరీ అనేది ఈ మూవీలో ఎక్కడ జరిగినట్టు చూపిస్తారంటే మనకి నల్గొండ డిస్ట్రిక్ట్లో సిరిపురం విలేజ్లో జరిగినట్టు చూపిస్తారనమాట. ఇన్ 1980 దిస్ ఫిల్మ్ వాజ్ ప్రీమియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎట్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్లోవి వ్యారీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. సో అక్కడ మనకి ఈ ఫిల్మ్ అనేది ప్రీమియర్ షో చేసినారనమాట, ఒక షో చేసినారనమాట ఇంటర్నేషనల్గా, అంత ఫేమస్ ఈ మూవీ, ఓకేనా. సో దిస్ ఫిల్మ్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ పెనోరమాకి ఈ ఫిల్మ్ని సెలెక్ట్ చేసినారనమాట, ఓకేనా. సో మా భూమి ఇందులో కాస్టింగ్, క్రూ గురించి చూసుకుంటే, క్రూ మెంబర్ చూసుకుంటే డైరెక్టర్ ఎవరు, గౌతమ్ ఘోష్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రొడ్యూసర్స్ ఎవరంటే బి నరసింహరావు ఉంటాడు అండ్ జి రవీంద్రనాథ్. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవన్నమాట. సో మీకు క్వశ్చనింగ్ ఎట్లా వస్తుందంటే ఏ నవల్ బేస్డ్ తీసినారు, ఏ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీసినారు, పోనీ ఏ డిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్లో తీసినారు, లేదంటే ఏ వర్కర్స్ బ్యాక్గ్రౌండ్లో తీసినారు, ఎవరి స్టోరీ లాగా తీసినారు. సో ఇంతే ఉంటుంది అనమాట. అండ్ ఆ మూవీ డైరెక్టర్ ఎవరు, లేకపోతే ఆ మూవీ ప్రొడ్యూసర్స్ ఎవరు, ఆ మూవీకి మ్యూజిక్ కొట్టింది ఎవరు, ఓకేనా. లేకపోతే క్యాస్ట్ గురించి అడుగుతారు, అంటే ఎవరెవరు అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ముఖ్య పాత్ర ఎవరు, సో ఇట్లా అడుగుతారు అనమాట. సో ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ వింజమూరి సీతాదేవి, అండ్ స్క్రీన్ ప్లే బి నరసింహరావు. సో ప్రొడ్యూసర్ బి నరసింహరావే, స్క్రీన్ ప్లే కూడా బి నరసింహరావే. స్టోరీ ఎవరిది, కిషన్ చందర్, అంటే ఆ నవెల్ నుంచి తీసుకున్నారు కాబట్టి స్టోరీ కిషన్ చందర్ది అనమాట, ఓకేనా. సో సినిమాటోగ్రఫీ చూసుకుంటే కమల్ నాయక్. ప్రొడక్షన్ హౌస్ ఏంటిది, చైతన్య చిత్ర ఇంటర్నేషనల్ అనమాట. సో క్యాస్ట్ చూసుకుంటే సో సాయి చందు రామయ్య రోల్ ప్లే చేశాడు, ద రోల్ ఆఫ్ ద పూర్ ఫార్మర్ ఇన్ సిరిపురం విలేజ్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్, అండ్ రామిరెడ్డి, హంస అండ్ కనకాల. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందని కూడా అడుగుతారు అనమాట, ఓకేనా. రిలీజ్ ఆన్ 23 మార్చ్ 1979. ఇలాంటివి ఎక్కువ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా
కష్టం, రేర్ అనమాట. సో ఇవి ఎట్లా అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ నేమ్స్ ఇచ్చేసి దాని డైరెక్టర్స్ ఎవరని అడగవచ్చు, లేదంటే అందులో ఉన్న ముఖ్య పాత్రలు ఎవరని ఇట్లా జిగ్జాగ్ చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. సో ఓకేనా, అట్లా అడుగుతారు. లేదంటే ఒక సెంటెన్స్ లాగా ఫ్రేమ్ చేసి అడగవచ్చు. ఇవి మనకి ఈ సినిమాలలో వచ్చిన క్వశ్చన్స్. ఇవి ఈ ఒక్క క్లాస్ మీరు వింటే ఖచ్చితంగా మీకు ఒక 2-3 మార్కులు వచ్చినట్టే అనమాట. ఒక ఎగ్జామ్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ, ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఇందులో ఈ రోజు జరుగుతున్న క్లాస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్, ఈ క్వశ్చన్ లేకుండా ఈ రోజు జరుగుతున్న దాని మీద పేపరే ఉండదు, అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో మీరు వినండి. సో ఇందులో మనకి సాంగ్స్, ఇంపార్టెంట్ సాంగ్స్, అండ్ ఆ సాంగ్స్ రాసింది ఎవరు అది చూద్దాం మనము. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మనగాడ ఈ సాంగ్ ఉంటుంది కదా, చాలా 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 ఫేమస్ అనమాట, చాలా ఇంపార్టెంట్ కూడా ఇది సాంగ్ ఉంటుంది కదా. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ పాలు మరసి ఎన్నాళ్ళయిందో ఓ. సో ఇట్లుంటది కదా, ఇది సుద్దాల హనుమంత్ రాసిండు కదా సాంగ్, సుద్దాల హనుమంత్ రాసిండు. చాలా అంటే చాలా ఫేమస్. దీనికి మామూలుగా గొప్పగా అంటే ప్రశంసలు రాలేదనమాట ఈ సాంగ్కి. అంటే ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంత చిన్న పిల్లోడిని కూడా ఫ్యూడలిజంలో నిజాం టైంలో ఎంత కర్కటంగా ట్రీట్ చేసేటోళ్ళని ఈ సాంగ్ ఒక్క సాంగ్లో చెప్పేటోళ్ళు అనమాట. మీరు ఒకసారి వినండి, యూట్యూబ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట ఇది. పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగా పాలు మరసి ఎన్నాళ్ళయిందో ఓ. అంత బాగుంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అనమాట తెలంగాణ బ్యాక్డ్రాప్లో. ఓకేనా, చాలా బాగుంటుంది. సో ఈ సాంగ్ పాడింది ఎవరు, సంధ్య. సో ఫీమేల్ సింగర్ అనమాట. మేల్ వర్షన్లో కూడా అవైలబుల్ ఉంటుంది సాంగ్ మనకి. ఓకేనా, అండ్ నెక్స్ట్ బండి వెనక బండి గట్టి అనే సాంగ్ ఉంటుంది, బండి యాదగిరి. మనకి ఇది యాక్చువల్ సాంగ్ ఈయన రాశాడు, బండి యాదగిరి రాశాడు కదా. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకో ఇట్లా ఉంటుంది కదా. మనకి సినిమాలో ఏమని ఉంటుంది, మనకి నైజాం సర్కారోడా అని ఉంటుంది లాస్ట్కి. కానీ ఒరిజినల్గా రాసిన దాంట్లో ఏమని ఉంటుంది, బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకో జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అని ఉంటాడు కదా మనకి, భువనగిరి జమీందారు. ఓకేనా, సో ఆయన మీద రాశాడనమాట ఈ సాంగ్. సో సినిమాలో మాత్రం మనకి నైజాం సర్కారోడా అని వస్తుంది, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అని పేరు తీసేసి అక్కడ మనకి బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాము సర్కారోడా నా జీల మించి నవ్వురు నైజాము సర్కారోడా. సో పోలీసు మిలిటరీ రెండు. సో ఇట్లా ఉంటుంది అనమాట ఈ సాంగ్. ఇట్లుంటుంది, చాలా చాలా ఫేమస్, నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ సినిమాలో ఈ సాంగ్ను పాడింది ఎవరు, మన గద్దరన్న అనమాట. మన గద్దరన్న పాడతాడు ఈ పాటని. ఓకేనా, అండ్ ఈ మూవీలో థర్డ్ సాంగ్ కూడా ఫేమస్ అయింది. ఇది కూడా బండి యాదగిరి రాసిండు, పొదల పొదల గట్ల మీద పొడిసింది చందమామ అనే సాంగ్. ఇది కూడా మస్తు ఉంటుంది ఈ సాంగ్ కూడా. ఓకేనా, సో ఇవి వినండి మీరు. ఈ సాంగ్స్ ఎవరెవరి ఫేవరెట్ చెప్పండి నాకు, ఎంతమంది విన్నారో నాకు చెప్పండి. నాకైతే పిచ్చి పిచ్చి ఇష్టమైన సాంగ్స్. అండ్ దాసి, ఇది నాకు లిటరల్గా నన్నైతే ఒక యూనివర్స్కి, అంటే ఆ రోజులలోకి తీసుకుపోయి ఇంత అరాచకంగా ఉండేదా అని నాకు అంత చేసిన మూవీ అనమాట. ఓకేనా, సమాజం పట్ల అంత భావాలను పెంచిన సినిమా అనమాట. 1988లో దాసి సినిమా తీసినారు. సో ఇదంతా ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన ఇవన్నీ ఇది కాదు, అప్పట్లో 1988లోనే ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ దాసి. ఓకేనా, సో ది ఫిల్మ్ పిక్చరైజెస్ ద స్టోరీ ఆఫ్ బాండెడ్ ఉమెన్. సో బాండెడ్ ఉమెన్ అనమాట, మొత్తం ఇక అక్కడనే ఉంటుంది, అక్కడనే అంతా చేస్తుంది. వట్టి షాకిర్ అనమాట, ఏముండదు, ఆమెకు 3 పూటలు తిని పెడతారు, ఆమె చేసి పెట్టాలి అంతే, ఏముండదు. అండ్ హౌ దే వర్ హెరాస్డ్ ఇన్సైడ్ ద గడీస్ ఆఫ్ తెలంగాణ ల్యాండ్ లార్డ్స్. సో తెలంగాణ ల్యాండ్ లార్డ్ గడీలు ఉంటాయి కదా, సో ఆ గడీలల్లో ఎట్లా చేసినారని ఉంటుందన్నమాట. సో మీకు ఒక చిన్న క్వశ్చన్, నాకు ఇప్పుడు గడి అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు భువనగిరి గడి ఉంది కదా, సో భువనగిరి గడి ఎవరు, ల్యాండ్ లార్డ్ ఎవరు అక్కడ, మనకి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి కదా. ఆయనకి ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయో కామెంట్ చెప్పండి, మీరు ఎంతమంది తెలుసో చెప్తా చూద్దాం. ఓకేనా, సో మీకు ఒక హింట్ కూడా ఇస్తాను నేను, 1,00,000+ ఉంటాయి ఆయనకి. ఓకేనా, 1,00,000+ ఉంటుంది అనమాట. సో అది స్టోరీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరంటే ఈ సినిమాకి బి నరసింహరావు. ఓకేనా, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ దాసి బాండెడ్ ఉమెన్ నేమ్డ్ కమలాక్షి అనే ఆమె మీద స్టోరీ అనమాట. ఇన్సైడ్ ద గడి ఆఫ్ ల్యాండ్ లార్డ్ జయసింహారావు. సో ఇది రియల్ స్టోరీ అనమాట. సో జయసింహారావు అనే ల్యాండ్ లార్డ్, ఆయన గడిల కమలాక్షి అనే దాసి యొక్క స్టోరీ అనమాట. ఇది ద వన్ ఎనాక్టెడ్ ద రోల్ ఆఫ్ కమలాక్షి వాజ్ అర్చన. కమలాక్షి రోల్ ఈ సినిమాలో ప్లే చేసింది వాళ్ళంటే అర్చన అనమాట ఆమె పేరు. ద ఫిల్మ్ వన్ నేషనల్ అవార్డ్ అండ్ వేరియస్ అదర్ అవార్డ్స్ అనమాట. ద ఫిల్మ్ దాసి వాజ్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ లెసన్ ఇన్ ద ఫిల్మ్ టెక్నీషియన్స్ కోర్స్ ఇన్ అమెరికా. సో అమెరికాలో ఫిల్మ్ టెక్నీషియన్స్ కోర్స్ అనేది ఉంటుంది కదా. ఓకేనా, సో అందులో వాళ్ళకి ఒక కోర్సులో దాసి సినిమాని పెట్టినారనమాట. ఓకేనా, సో అంత గొప్ప సినిమా అంట. మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మూవీస్, చూడాల్సిన మూవీస్, గుర్తుపెట్టుకోవాల్సినవి కాదు. సో రంగుల కళ 1983లో రంగుల కళ అనే సినిమా తీసినారు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ బి నరసింహరావు, డైలాగ్స్ మ్యూజిక్ కూడా బి నరసింహరావు అనమాట. మ్యూజిక్ గద్దరన్న. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఎ పెయింటర్ హూ టర్న్డ్ టువర్డ్స్ ఐడియాలజీ ఆఫ్ ప్రోగ్రెసివ్ మూమెంట్. సో అంటే ప్రోగ్రెసివ్ మూమెంట్ అంటే లెఫ్టిస్ట్ కదా. సో ఈ లెఫ్టిస్ట్ సైడ్ మళ్ళీ ఆయన గురించి స్టోరీ అనమాట. రంగుల కళ అని, పెయింటర్ కదా అందుకే రంగులు, పెయింట్స్. సో అట్లా అనమాట. నెక్స్ట్ కొమరం భీమ్ అనే మూవీ ఉంది. ద ఫిల్మ్ ఈస్ బేస్డ్ ఆన్ ద గోండ్ వారియర్ కొమరం భీమ్ మీద ఇది
డైరెక్టర్ అల్లాని శ్రీధర్ అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ గౌతమ్ ఘోష్. రోల్ ఆఫ్ కొమరం భీమ్ ప్లేడ్ బై భూపాల్ రెడ్డి. దిస్ ఫిల్మ్ ఈస్ బేస్డ్ ఆన్ ద నవెల్ కొమరం భీమ్ రిటర్న్ బై ద అల్లం రాజయ్య అండ్ సాహు అనమాట. సో నవెల్ కొమరం భీమ్ అనే నవెల్ మీద తీసినారు ఇది. అల్లం రాజయ్య అండ్ సాహు రాసినారు అని. ఇట్ ఓన్ 2 నంది అవార్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. సో 2 నంది అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్, బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఎ డెబ్యూట్ ఫిల్మ్ ఫర్ డైరెక్టర్ అల్లాని శ్రీధర్కి వచ్చిందనమాట. సో నెక్స్ట్ వన్ జై బోలో తెలంగాణ సినిమా ఉంది మనకి. జై బోలో తెలంగాణ ఇది మస్తు ఉంటుంది, నా ఫేవరెట్ సినిమా అనమాట ఇది. ఓకేనా. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎవరు ఎన్ శంకర్. స్టోరీ స్క్రీన్ ప్లే కూడా ఎన్ శంకర్ మనకి. మ్యూజిక్ చక్రి అనమాట. ఓకేనా. డైలాగ్స్ ఎవరు ఉదుగుల వేణు. ప్రొడక్షన్ హౌస్ మహాలక్ష్మి ఆర్ట్స్. క్యాస్ట్ జగపతి బాబు, స్మృతి ఇరానీ. ఓకేనా. సో రిలీజ్డ్ ఆన్ 4th February 2011లో తెలంగాణ మూమెంట్ టైంలో రిలీజ్ అయిందనమాట ఇది. సాంగ్స్ లిరిసిస్లో చూసుకుంటే మనము పొడుస్తున్న పొద్దు మీద గద్దరన్న ఇది ఉంది కదా, ఈ సాంగ్ పొడుస్తున్న పొద్దు మీద అని సాంగ్ ఉంటుంది మనకి. ఎంత బాగుంటుంది అంటే ఇప్పటికీ ఆ పాట డీజే పాట పెట్టుకొని ఎగురుతారు మన వాళ్ళకి. ఎంత పిచ్చి ఉంటుంది ఆ సాంగ్ అంటే గద్దర్ అన్నది. ఆ వాయిస్లోనే ఒక గంభీరత్వం ఒకటి ఉంటుంది మనకి. నెక్స్ట్ జై బోలో తెలంగాణ అందశ్రీ. జై బోలో తెలంగాణ జనగర్జనలు కలగాన. సో ఇట్లుంటుంది అనమాట. సో ఈ సాంగ్ ఈయన రాసిండు. పాడింది వందే మాత్రం శ్రీనివాసరావు. ఆల్రెడీ చేస్తుండ్రు కేసీఆర్ బాపు రాసిన పాట ఇది. చాలా ఫేమస్ అనమాట. ఓకేనా. ఒక పువ్వు ఒక నవ్వు నందిని సిద్ధారెడ్డి రాసిండు. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ సాంగ్స్ అన్ని ఇంపార్టెంట్. ఈ క్లాస్లో నేను చెప్పేటివన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అవార్డ్స్ చూసుకుంటే దిస్ ఫిల్మ్ గాట్ 5 నంది అవార్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ కేటగిరీ. ఈ సినిమాకి 5 నందిలు వచ్చినాయి. బెస్ట్ డైరెక్టర్ ఎన్ శంకర్కి వచ్చింది. బెస్ట్ లిరిసిస్ట్ అందశ్రీ జై బోలో తెలంగాణ సాంగ్కి వచ్చింది. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గద్దరన్నకి పొడుస్తున్న పొద్దు మీద వచ్చింది. బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజుకి వచ్చింది. సరోజిని దేవి అవార్డు ఫర్ ఏ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్. సో సరోజిని దేవి అవార్డు అనేది కూడా వచ్చిందన్నమాట ఈ సినిమాకి, జై బోలో తెలంగాణకి. ఓకేనా. నెక్స్ట్ వన్ బతుకమ్మ సినిమా. ఇదైతే నా చిన్నప్పుడు మోగేది టీవీలో ఊకే వచ్చేది సినిమా. ఓకేనా. డైరెక్షన్ టి ప్రభాకర్ అనమాట. క్యాస్ట్ సింధు తోలని అండ్ గోరెటెంక్ అని కూడా ఉంటాడు. బ్యానర్ కాకతీయ ఫిల్మ్స్ బ్యానర్ కింద వచ్చిందనమాట. ప్రొడ్యూసర్ ఏమో చంద్రశేఖర్. రిలీజ్ ఇప్పుడు 2008లో రిలీజ్ అయింది. చాలాసార్లు టీవీలో ప్లే చేశారనమాట. ఇది ఎంత ప్లే చేసేదంటే చూసి అప్పుడు బతుకమ్మ అనే పండుగ అనేది చాలా మందిలో పోతుందని బతుకమ్మ పండుగ అని ఇట్లా చేయాలని వచ్చింది. అది కూడా ల్యాండ్ లార్డ్ కింద భూస్వామ్యం కిందనే వస్తుంది. కబ్జా చేస్తాడు, ఒక దొర కబ్జా చేస్తాడు. అందులో ఒక ఆమె పేరు బతుకమ్మ, ఆమె హీరోయిన్ పేరు బతుకమ్మ. సో ఆమె పోరాటం చేస్తుంది అనమాట వ్యతిరేకంగా. ఇట్లా చేయకూడదు, కబ్జా ఎట్లా చేస్తారని కలెక్టర్తో ఆఫీషియల్స్ అని మాట్లాడుతూ ఇట్లా చేస్తుంది అనమాట. ఓకేనా. సో సాంగ్స్ లిరిసిస్లో చూసుకుంటే బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. సో ఈ సాంగ్ మనకి గోరెటెంక్ అన్న రాసిండు. పాడింది బాలసుబ్రహ్మణ్యం అనమాట. ఓకేనా. చాలా ఫేమస్ ఈ సాంగ్ అనేది. ఎంత అంటే ఇప్పటికీ నేను నా ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, వింటూనే ఉంటా. ఇప్పుడు మీకు చెప్తున్న ప్రతి పాట నేను వింటూనే ఉండే సాంగ్స్ అనమాట. ఓకేనా. చినుకమ్మ వాన చినుకమ్మ అని సాంగ్ ఉంటుంది మనకి. ఓకేనా. అందశ్రీ రాసింది. మస్తు ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే ఈ అందశ్రీ రాసే సాంగ్స్లో మనకి ప్రతి పదం ప్రతి వాక్యం అనేది ఒక అంతరార్థాన్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అంటే తెలంగాణలో ఉన్నదని అట్లా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ అమ్మ మైసమ్మ సాంగ్ ఒకటి ఉంటుంది. సో చైతన్య రాసిండు. నెక్స్ట్ వన్ రుద్రమదేవి. ఇది మామూలు సాంగ్ కాదు. ఈ రుద్రమదేవి అనేది మామూలు సాంగ్ కాదు. ఓకేనా. సో డైరెక్టర్ ఎవరు మనకి గుణశేఖర్. ప్రొడ్యూసర్ గుణశేఖర్ ఫ్యామిలీ. మ్యూజిక్ ఏమో ఇళయరాజా. రిలీజ్డ్ 2015లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఓకేనా. క్యాస్ట్ చూసుకుంటే అనుష్క శెట్టి రుద్రమదేవి లాగా యాక్ట్ చేసింది. అల్లు అర్జున్ ఏమో గోనగన్నారెడ్డి, రానా దగ్గుబాటి ఏమో చాళుక్య వీరభద్ర లాగా, అండ్ కృష్ణంరాజు గణపతి దేవుడు లాగా, ప్రకాష్ రాజ్ ఏమో శివదేవయ్య లాగా, మంత్రి శివదేవయ్య లాగా యాక్ట్ చేస్తాడు. ఓకేనా. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ 3D ఫిల్మ్ బేస్డ్ ఆన్ తెలంగాణ హిస్టరీ. సో ఫస్ట్ 3D ఫిల్మ్ అనమాట, తెలంగాణ హిస్టరీ బేస్ చేసుకొని వచ్చింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వీర తెలంగాణ. సో వీర తెలంగాణ నా ఫేవరెట్ ఆంధ్ర పర్సన్. ఓకేనా. నా ఫేవరెట్ ఆంధ్ర పర్సన్, నా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. సో అట్లా అనమాట. లెఫ్టిస్ట్లలో నా ఫేవరెట్ పర్సన్ అంటే ఈయననే అనమాట. ఓకేనా. డైరెక్టరు, ప్రొడ్యూసరు, స్టోరీ అంతా ఆర్ నారాయణమూర్తి. మీరు ఎవరైనా కలిస్తే చెప్పండి ఆర్ నారాయణమూర్తి. నేను రీసెంట్గా చాలాసార్లు చూసిన అనమాట. సో మా దగ్గర ఉంటుండే, మా దగ్గరకు వస్తుండే ఓకేనా. సో ఆర్ నారాయణమూర్తి అంటే నాకు ఇట్లా ఒక వైబ్ ఉంటుంది అనమాట. గద్దర్ అన్న ఎట్లనో ఆర్ నారాయణమూర్తి కూడా అట్లా అనమాట నాకు. ఓకేనా. సో ద ఫిల్మ్ పోర్ట్రేస్ ద ప్రొటెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ అగెన్స్ట్ వెట్టి అండ్ ఎక్స్ప్లాయిటేషన్ బై ద ల్యాండ్ లార్డ్స్ విచ్ వర్ ప్రివలెంట్ ఇన్ తెలంగాణ. సో ఈ సినిమాలో ఏమైనా ఉంటుంది, దేని గురించి ఉంటుంది, ల్యాండ్ లార్డ్ చేసే ఒక వెట్టిని అండ్ అరాచకాల గురించి ఈ సినిమాలో ఉంటుంది అనమాట. ఆర్ నారాయణమూర్తి ప్లేడ్ ద రోల్ ఆఫ్ యాదగిరి. సో ఆయన ప్లే చేసిన సినిమాలో యాక్టింగ్ చేసిండు. ఓకేనా. క్యామియో అనమాట. యాదగిరి అనే రోల్ ప్లే చేసిండు. అండ్ విజయ రంగరాజు ప్లేడ్ ద రోల్ ఆఫ్ ల్యాండ్ లార్డ్గా ఎవరు చేశారు, విజయ రంగరాజు. ఇన్ ద ఫిల్మ్ నాగేటి సాలలో నా తెలంగాణ సాంగ్ నంది అవార్డు వచ్చిందనమాట. అప్పట్లో రాస్తారు మనకి. సో ఎంత అంటే ఇది చాలా చాలా అప్పట్లో మనకి 1998లో అనుకుంటా ఈ సాంగ్ రాసేది. ఓకేనా. సో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోయడానికి రాసిన పాట అనమాట ఇది.
నాగేటి సాలల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. సో, ఇట్లా ఈ సాంగ్ ఉంటది. ఎంత బావుంటదంటే అంత బావుంటదనమాట సాంగు. మీకు ఈ సాంగ్స్ ఇంటేనే సగం చదవబుద్ధి అయితదనమాట. ఇంత అరాచకాలు జరిగినాయా మన మీద, ఇన్ని కుట్రలు జరిగినాయి అన్నట్టు ఆ సాంగ్స్‌లలోనే ఉంటది మీకు సగం తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చరు, తెలంగాణ మూవ్‌మెంటు, ఉద్యమం ఎవ్రీథింగ్ మీరు ఆ పాటలు వింటే మీ పాటలలోనే వెతికితే పాటలలోనే దొరుకుతదనమాట. సో, ఎవ్రీథింగ్ మన గురించి చాలా పాటలలోనే చెప్తారనమాట. అన్ని పాటలున్నాయి మనకి వేలాది పాటలున్నాయనమాట. ఓకేనా? సో, రాజమౌళి కూడా రీసెంట్‌గా ఎక్కడనో చెప్పిండు కదా! తెలంగాణ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో కష్టమొచ్చినా, బాధొచ్చినా, సంతోషమొచ్చినా, సుఖమొచ్చినా, నష్టమొచ్చినా, ఏదొచ్చినా వాళ్ళకి ముందొచ్చేది పాట. పాటతోనే వాళ్ళు దాన్ని అధిగమిస్తారని. ఏదున్నా సరే మనం పాట ముందు. అందుకే ఆ పాట అనేదే నేను 'ట్రిపుల్ ఆర్' సినిమాలో గోండు భీమ్ ఉన్నాడు కదా! ఎన్టీఆర్ క్యారెక్టరు. పాటని ఎందుకు పెట్టినా అంటే ఇక్కడ ఇట్లా జస్ట్ పాట పాడే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. పాట పాడే ఉద్యమం చేసినారు. జస్ట్ శాంతియుతంగా ఉద్యమం చేసి పాటలు పాడుకుంటూనే ఇంత చేసినారు అని చాలా గొప్పగా చెప్తారు. నాకు మస్తు అనిపించిందనమాట అది. ఓకేనా? సో, అదనమాట తెలంగాణ గొప్పదనం. జస్ట్ పాట పాడి మనోళ్ళు తెలంగాణని తెచ్చుకున్నారు. పాటలోనే అంతా ఉంది. ఒక పాట ఒక వ్యక్తి ఒక 10 మందిని ఇన్‌స్పైర్ చేయగలిగితే, అదే వ్యక్తి ఒక పాట పాడి కొన్ని వేల మందిని ఇన్‌స్పైర్ చేయగలుగుతాడనమాట. లైక్ 'గద్దరన్న అమ్మా తెలంగాణమ్మ' సాంగ్ ఎట్టా పాడిండు. ఇప్పుడు ఇది 'నాగేటి సాలలు నా తెలంగాణ' ఎట్లా ఉన్నది. ఇట్లా వందల పాటలు, వేల పాటలున్నాయనమాట. ఇట్లా లిటరల్‌గా నేను చెప్పలేకపోతున్నా అన్న వర్డ్స్‌లో చెప్పలేననమాట. అంత బావుంటదిది. ఓకేనా? సో, ఈ బ్యానర్ ఏంటిది 'స్నేహ చిత్ర పిక్చర్స్' అనమాట. ఎప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా 'వీర తెలంగాణ' అనేది 2010లో రిలీజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ వన్ 'పోర్ తెలంగాణ' అనే మూవీ అనమాట. దీనికి డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టోరీ ఎవరు? ఆర్ నారాయణమూర్తి. బ్యానరు 'స్నేహ చిత్ర పిక్చర్స్'. సో, ఈ 'స్నేహ చిత్ర పిక్చర్స్' అనే ఎవరిదంటే ఆర్ నారాయణమూర్తి ఓన్ పిక్చర్స్ అనమాట అది. సో, 'స్నేహ చిత్ర పిక్చర్స్' అనేది రీసెంట్‌గా గూడా 'యూనివర్సిటీ' అని ఏదో మూవీ తీసినాడు కదా! ఆర్ నారాయణమూర్తి. చాలా చక్కటి మూవీస్ తీస్తాడనమాట ఆర్ నారాయణమూర్తి. అంటే సమాజంలో ఏమేమి జరుగుతున్నాయి, అన్యాయాలు, అరాచకాల గురించే తీస్తాడనమాట. పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన వ్యక్తులలో ఆర్ నారాయణమూర్తి కూడా ఒకరనమాట. సో, నా ఫేవరెట్ పర్సన్ అనమాట ఆయన. ఎప్పుడు రిలీజ్ అయింది? 2011లో రిలీజ్ అయింది. దీంట్లో సాంగ్స్ కూడా ఏమున్నాయి? 'ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా'. సో, ఇట్లా సాంగ్ ఉంటది. ఇది రాసిందెవలు 'అభినయ శ్రీనివాస్'. మస్తు ఫేమస్ అనమాట. ఇది ఎన్ని సార్లు అడిగిర్రో లెక్కలేనన్ని ఎగ్జామ్‌లలో లెక్కలేనన్ని సార్లు అడిగిర్రనమాట. ఈ సాంగ్ 'అభినయ శ్రీనివాస్'. లాస్ట్ టైమ్ గ్రూప్ 2లోనో, గ్రూప్ 3లోనో కూడా వచ్చింది. ఈ సాంగ్ ఎవరు రాసిర్రని 'అభినయ శ్రీనివాస్'. ఎవరు పాడిర్రు? వందే మాతరం శ్రీనివాసరావు. వందే మాతరం శ్రీనివాసరావు ఎప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి పోయినా కూడా ఏ మీటింగ్ జరిగినా ఈ పాట పాడకుండా ఆయన బయటకు రాడనమాట. సో, అంత ఘనం ఉంటదనమాట ఈ పాట. సో, అక్కడ స్టూడెంట్స్ కూడా మనకి బాగా ఈ సాంగ్ పెట్టుకొని ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారంట. ఓకేనా? సో, 'చూడు తెలంగాణ' అనే సాంగ్ అందశ్రీ రాసిండు. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ 'రాజ్యాధికారము'. 'రాజ్యాధికారం' అనే మూవీ కూడా వచ్చింది. దీనికి కూడా ఆర్ నారాయణమూర్తి ప్రొడ్యూసరు, స్టోరీ రాసింది, డైరెక్టర్ అన్నీ ఆయనే అనమాట. బ్యానరు 'స్నేహ చిత్ర పిక్చర్స్'. ఓకేనా? 'ఊరు మనిద్ర' మూవీ 2002లో వచ్చింది. దీనికి కూడా డైరెక్టర్, ప్రొడ్యూసరు ఆర్ నారాయణమూర్తి, ప్రొడక్షన్ హౌస్ 'స్నేహ చిత్ర పిక్చర్స్', మ్యూజిక్ ఏమో 'కోటి' అనమాట. సాంగ్స్ ఏముంది 'చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో పాల వెల్లి'. సో, ఇట్లా ఉంటదనమాట మనకి సాంగ్ 'చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి'. సో, పాడిందెవరు? రమణ అనమాట. ఓకేనా? సో, ఇది మళ్ళీ జనమంటూ ఉంటే ఓయమ్మో అని ఉంటదనమాట సాంగ్. చాలా బావుంటది సాంగ్ గూడా. సో, నెక్స్ట్ వన్ 'లాల్ సలాం' అని ఉంటది. 1992లో 'లాల్ సలాం' అనే మూవీ రిలీజ్ చేసినది. దీనికి గూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరు? ఆర్ నారాయణమూర్తి. ప్రొడక్షన్ హౌస్ 'స్నేహ చిత్ర పిక్చర్స్' అనమాట. సో, నెక్స్ట్ వన్ 'అంకుర్'. 'అంకుర్' అనే హిందీ ఫిల్మ్ 1974 అనమాట. సో, ది ఫిల్మ్ పోర్ట్రేస్ ఎకనామిక్ అండ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ బై ద ల్యాండ్‌లార్డ్స్ ఇన్ తెలంగాణ. సో, అప్పట్ల ఎట్లా దోచుకున్నారు, ప్రజలను ఎట్లా దోచుకున్నారు అండ్ వాళ్ళ మీద అత్యాచారాలు ఎట్లా చేసినారు అనే దాని మీద ఈ సినిమా అనమాట. శ్యామ్ బెనగల్ తీస్తాడు ఈ సినిమాని. చిన్న మంచిగా శ్యామ్ బెనగల్ అంటే ఇండియాలో ఫేమస్ డైరెక్టర్ అనమాట ఈయన. చాలా తోపు డైరెక్టర్. ఆయన తీసిన సినిమా అనమాట. స్క్రీన్ ప్లే శ్యామ్ బెనగల్ ఆయననే చేసిండు. క్యాస్ట్ ఎవరు? షబానా ఆజ్మీ అండ్ అనంత్ నాగ్ అనమాట. ఓకేనా? సో, సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? 1974లో రిలీజ్ అయిందనమాట. అండ్ నిశాంత్ అనే సినిమా కూడా ఉందనమాట. నిశాంత్ అంటే చీకటి ఉదయించినప్పుడు. ఓకేనా? నిషి అంటే చీకటి కదా! అంత్ అంటే అంతమించడం. అంటే చీకటి పోయి ఉదయిస్తుంది. అంటే సూర్యుడొస్తుండు, వెలుగొస్తుందని అర్థం అనమాట. 1975లో మూవీ వచ్చింది. డైరెక్టర్ దీనికి కూడా శ్యామ్ బెనగలే. నిశాంత్ మీన్స్ నైట్స్ ఎండ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. దిస్ ఫిల్మ్ షోస్ ద హౌ డార్క్ నైట్స్ ఆఫ్ ల్యాండ్‌లార్డిజం ఎండెడ్. సో, ల్యాండ్‌లార్డిజం అనేది ఎట్లా ఎండ్ అయింది, తర్వాత ప్రజలు ఎట్లా వచ్చి బాగుపడుతున్నారు అనే దాని గురించి సినిమా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ 'సుస్మాన్' అనమాట. 'సుస్మాన్' దీనికి కూడా శ్యామ్ బెనగలే డైరెక్టర్ అనమాట. ది ఫిల్మ్ పోర్ట్రేస్ ద లివింగ్ కండిషన్స్ ఆఫ్ వీవర్స్ ఇన్ పోచంపల్లి ఆఫ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. సో, పోచంపల్లిలో నేతన్నలు ఉంటారు కదా! నేతన్నల జీవితం గురించని ఈ సినిమా తీశారనమాట. నెక్స్ట్ వన్ 'మంది' అనే సినిమా ఒకటి హిందీ ఫిల్మ్ ఇది 1983లో వచ్చింది. 1983లో దీనికి డైరెక్టర్, స్క్రీన్ ప్లే ఎవరు? శ్యామ్ బెనగలే. స్టోరీ ఏమో గులాం అబ్బాస్ అనమాట. ద ఫిల్మ్ పోర్ట్రేస్ ద కండిషన్స్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. షూటింగ్ టుక్ ప్లేస్ ఇన్ భువనగిరి. సో, హైదరాబాద్‌లో ప్రాస్టిట్యూట్స్ గురించి అనేది ఈ సినిమా తీసినారనమాట 'మంది' అనేది. సో, షూటింగ్ అనేది భువనగిరిలో తీసినారు. మేబీ ఐ థింక్ రెడ్ లైట్ ఏరియా ఉంటది కదా! యాదగిరిగుట్ట దగ్గర అక్కడ తీసి ఉండొచ్చు. ఓకేనా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
ఒక ఊరి కథ అనే మూవీ 1978లో తీసినారు మనకి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరు? మృణాల్ సేన్ అనమాట, బెంగాలీనిది. ద ఫిల్మ్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్టోరీ కఫాన్. కఫాన్ అనే స్టోరీ మీద సినిమా తీసినారు. రిటన్ బై ద మున్షి ప్రేమ్‌చంద్. మున్షి ప్రేమ్‌చంద్ అనే ఆయన రాసిండు కఫాన్. తెలుసా మీకు మున్షి ప్రేమ్‌చంద్ ఎవరో? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మున్షి ప్రేమ్‌చంద్ ఎవరో చూద్దాం. ద ఫిల్మ్ పోర్ట్రేస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో ఫ్యూడల్ సిస్టమ్ అనేది ఎట్లా ఉందనే దాని గురించి ఈ సినిమా అనమాట. ద షూటింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టుక్ ప్లేస్ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఫిల్మ్ షూటింగ్ అనేది చేసినారనమాట. నెక్స్ట్ వన్ విముక్తి కోసం 1983లో తీసినారు విముక్తి కోసం అని. సో దీనికి డైరెక్టర్ ఎవరు? ఎం. ఉదయ్ కుమార్ అనమాట. ప్రొడ్యూసరు నారదాసు లక్ష్మణరావు. లిరిసిస్ట్ ఏమో వంగపాండు ప్రసాదరావు అనమాట. ద ఫిల్మ్ పోర్ట్రేస్ ద పీపుల్స్ ప్రొటెస్ట్ అగెనిస్ట్ ల్యాండ్ లార్డిజం. సో ల్యాండ్ లార్డిజం గురించి ఎగనిస్ట్గా పీపుల్స్ ప్రొటెస్ట్ చేసినారు వాళ్ళ గురించి అనమాట ఇది. నిమజ్జనం అనేది ఒకటి ఉంది. ఇది చాలా బాగుంటుంది అనమాట మూవీ. బిఎస్ నారాయణ అండ్ ప్రొడ్యూసరు కె. కేశవరావు అనమాట. ద ఫిల్మ్స్ స్టోరీ ఈజ్ అబౌట్ ఈవెంట్స్ దట్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద జర్నీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హౌస్ వైఫ్ హూ ఇమ్మర్సెస్ ద యాషెస్ ఆఫ్ హర్ ఫాదర్ ఇన్ లా ఇన్ ద హోలీ రివర్స్ అకార్డింగ్ టు హిందూ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. సో ఇట్లా ఒక బ్రాహ్మిన్ హౌస్ వైఫ్ అనేటామా అతని మామగారి అస్థికలని నదులలో కలిపిన ఒక ఆచారం గురించి అని సినిమా అనమాట. నిమజ్జనం అంటే నదులలో కలపడం. ఇంకెన్నాళ్ళు అనే ఒక ఫిల్మ్ కూడా ఉంది మనకి. దీనికి డైరెక్టర్, ప్రొడ్యూసరు రఫీ సయీద్ అనమాట. మ్యూజిక్ అప్సర్ రాహుల్. సినిమా క్యాప్షన్ వాయిస్ ఆఫ్ తెలంగాణ. క్యాస్ట్ కోదండరాం, రఫీ, సుజాత రెడ్డి అనమాట. ఓకేనా. కుబుసం తోపు సినిమా ఇది ఒకటి. 2002లో వచ్చిన ఒక తోపు మూవీ అనమాట కుబుసం అనేది. శ్రీహరి యాక్ట్ చేస్తాడు. ఒక ఊపిన సినిమా అనమాట ఇది. ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ అనమాట ఈ సినిమా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో తెలంగాణ బ్యాక్డ్రాప్లో డైరెక్టర్ ఎవరు? ఎల్ శ్రీనాథ్. మ్యూజిక్ వందే మాత్రం శ్రీనివాసరావు. ఓకేనా. ప్రొడక్షన్ హౌస్ శ్రీ విశ్వవాణి పిక్చర్స్ అనమాట. క్యాస్ట్ ఏమో శ్రీహరి, స్వప్న, తనికెల భరణి, సుద్దాల అశోక్ తేజ. సుద్దాల హనుమంత్ వాళ్ళ కొడుకే సుద్దాల అశోక్ తేజ కదా. సో సాంగ్స్ చూసుకుంటే మనం పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అని ఒక సాంగ్ ఉంటుంది కదా. అప్పట్లో ఇది ఊపు మామూలు ఊపు కాదు ఈ పాటకి. ఓకేనా. సో ఇప్పటికి మామూలుగా ఉంటుంది. ఇది ఇంకొక దోస్తర దీని అందమా దోసి కట్టుకుందామా అని ఇప్పటికి డిఏ సాంగ్ ప్లే చేసుకొని కొడతారు మస్తు మంది. అంత బాగుంటుంది ఈ సాంగ్ కూడా. ఇది థర్డ్ వన్ ఏమో నింగి గీసినారా నేల తారల్లారా అని ఒక సాంగ్ ఉంటుంది మనకి. మస్తు ఫేమస్ అనమాట. అండ్ చిల్లర దేవుళ్ళు. దిస్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ ద నవెల్ చిల్లర దేవుళ్ళు అనే నవెల్ మీద బేస్ అయ్యి సినిమా తీసినారు మనకి. చిల్లర దేవుళ్ళు రాసిన నవల ఎవరు రాశారు? దాశరథి రంగాచార్యులు వాళ్ళు ఉన్నారు కదా. సో ఆయన రాసిన అనమాట. డైరెక్టర్ టి మాధవరావు అనమాట. ప్రొడక్షన్ హౌస్ కాకతీయ పిక్చర్స్. క్యాస్ట్ సావిత్రి, మురళీమోహన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి రాజన్న సినిమా ఉంది కదా. సో మీకు ఈ సినిమా తెలియని వాళ్ళే ఉంటారు మనకి. అంత బాగుంటుంది, అంత ఫేమస్ ఇది మన చైల్డ్హుడ్ టైంలో రాజన్న సినిమా అనేది. ఓకేనా. సో ఈ రాజన్న సినిమాకి డైరెక్టరు విజయేంద్ర ప్రసాద్ అనమాట. సో ఎవరు విజయేంద్ర ప్రసాద్ అంటే ఎవరు? రాజమౌళి వాళ్ళ నాన్ననే అనమాట. ఓకేనా. ప్రొడ్యూసరు నాగార్జున. అందులో హీరో కూడా నాగార్జునే కదా మనకి. స్టోరీ కూడా విజయేంద్ర ప్రసాదే రాశాడు. స్క్రీన్ ప్లే రాజమౌళి చేస్తాడు, ఎస్ఎస్ రాజమౌళి. మ్యూజిక్ కీరవాణి. క్యాస్టింగ్ అంటే ఎవరెవరు ఉన్నారు? నాగార్జున, బేబీ అని, ఇంకా మనకి హీరోయిన్ పేరు ఏదో ఉంటుంది. సో సారీ గుర్తు రావట్లేదు నాకు హీరోయిన్ పేరు కూడా. సో చాలా ఫేమస్ అమ్మ హీరోయిన్ కూడా. మనకి వెంకీ సినిమాలో కూడా ఆమెనే ఉంటుంది కదా. సారీ సడన్గా గుర్తు రావట్లేదు. సో దిస్ ఫిల్మ్ ఈస్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ తెలంగాణ పీపుల్ అగెన్స్ట్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ అండ్ అట్రాసిటీస్ డ్యూరింగ్ 1940s. సో 1940స్లో తెలంగాణ పీపుల్ మీద రజాకార్లు కానీ, ముస్లిం రాజులు కానీ, అండ్ ల్యాండ్ లార్డ్స్ వీళ్ళంతా ఎలాంటి అట్రాసిటీస్ చేసినారు, ఆడవాళ్ళని ఎట్లా చేసినారు అనేది సినిమా అనమాట. సినిమా తెలియని వాళ్ళు ఉంటారు, అంతా ఉంటుంది. ఇందులో కూడా పాట మీదనే ఉంటుంది కదా. జస్ట్ ఆ డప్పు కొట్టుకుంటూ నాగార్జున పాటలు పాడుకుంటూ అందరినీ రెచ్చగొడుతుంటాడు, వ్యతిరేకత తెప్పిస్తాడు అందరికీ. సో అట్లనే ఒక అబ్బాయి కూడా ఆ సినిమాలో మనకి పాట పాడితే మొత్తం రక్తం మరిగి వీళ్ళని చంపేస్తాడు, గొడ్డలతో నరుకుతాడు. సో అదే యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. పాటతోనే అన్నీ కూడా మనకి ఢిల్లీ పోయి నెహ్రూకి పరిచయం అయ్యి అక్కడ ఇలాంటి అట్రాసిటీస్ చేస్తున్నారు ల్యాండ్ లార్డ్స్ అని చెప్తుంది కదా. ఓకేనా. సో ఇదనమాట. సో ఇందులో ఉన్న పాటలు అండ్ రాసింది ఎవరో చూద్దాము. అమ్మ అవ్వని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా అని ఈ సాంగ్ ఉంటుంది కదా మనకి. రాసింది ఎవరు? శివశక్తి దత్త. పాడింది మాలవిక అనమాట. గిజిగాడు నీ గూడు అని ఒకటి ఉంటుంది కదా మనకి సాంగ్. గిజిగాడు నీ గూడు అని ఉంటుంది. సారీ లిరిక్స్ గుర్తు రావట్లేవు అన్ని పాటలు మనకి. ఓకేనా. సో ఇది కూడా శివదత్తనే రాసిండు మనకి. సో సింగర్ ఏమో కాలభైరవ పాడిండు అండ్ సంజీవ్ కూడా అనమాట. ద రోల్ ఆఫ్ రాజన్నస్ డాటర్ మల్లమ్మ వాస్ ప్లేడ్ బై బేబీ అని. ఇప్పుడు అని పెద్ద అప్పట్లో చిన్నాము కదా అని అంటారు. సో ఆమె అనమాట. దీనికి చాలా నంది అవార్డ్స్ అప్పట్లో బాగా వచ్చినాయి అనమాట. ఓకేనా. సో నంది స్పెషల్ జూరీ అవార్డు అక్కినేని నాగార్జున అనమాట. నెక్స్ట్ వన్ నంది అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ బేబీ అన్నీకి వచ్చింది. నంది అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మాలవికకు వచ్చింది. అమ్మ అవ్వని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన పలకవు అని ఇట్లా ఉంటుంది మనకి. చాలా బాగుంటుంది సాంగ్ కూడా మనకి. సో నంది అవార్డ్ ఫర్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఎస్ రవీందర్ అనమాట. నంది అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్. సో ఇట్లా ఇన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. సో అంటే ఏ విభాగంలో మనకి నంది అవార్డు వచ్చిందని కూడా అడుగుతారు.
సో వాడు ఎట్లనైనా ఆడతాడు. వాని ఇష్టం అది. ఇక నంది అవార్డ్స్ ఏమొచ్చినాయి, దీనికి ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి, ఎక్కడెక్కడ నామినేట్ అయింది, ఎవరెవరు క్యాస్ట్, ఎవరెవరు డైరెక్టర్, ప్రొడ్యూసరు, ఏ ఇయర్‌లో రిలీజ్ అయింది, ఏ స్టోరీ బేస్డ్ ఇది, వానికి నచ్చినట్టు ఆడతాడు. వాని ఇష్టం ఇక ఈ సినిమాలని మనం ఎవరైనా ఉంటారు కదా! ఇప్పుడు అంటారు కదా టీఎఫ్ఐ బానిస అని, వాళ్ళకి ఇవి కరెక్ట్ పెడతారనమాట ఇవి. ఓకేనా. సో వాళ్ళకి బాగా తెలుసు టీఎఫ్ఐ బానిసలకి. సో నేను కూడా ఒక టీఎఫ్ఐ బానిస. నెక్స్ట్ వన్ యమలోకంలో జై తెలంగాణ అని 2012లో ఫిల్మ్ వచ్చిందనమాట మనకి. క్యాప్షన్ ఏమో వారియర్స్ డోంట్ డై అనేది ఒకటి ఉంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ రసమై బాలకిషన్. ఓకేనా. రసమై బాలకిషన్ పాటలు మస్తుంటాయి. ఓకేనా. మీకు అవునో కదా మీరు చెప్పండి. ఓకేనా. నాకైతే చాలా ఇష్టం అనమాట రసమై బాలకిషన్. సో 'బందుక్' 2015లో వచ్చింది. తోప్ అనమాట. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో రికార్డులు బ్రేక్ చేస్తుంటదనమాట 'బందుక్' అనే పాట. మీకు తెలవదా? పూసిన పున్నమి వెన్నెల వీణ తెలంగాణ వీణ. సో ఇట్లా ఉంటది మనకి. అది చాలా ఫాస్ట్ పాడాలి. చాలా లిరిక్స్ కూడా హెవీ ఉంటాయి అందులో. మొత్తం గ్యాప్ లేకుండా ఉంటదనమాట. బ్రెత్ టేక్ సాంగ్ ఏమో అంటారు కదా దాన్ని. సో దీనికి మనకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరు? లక్ష్మణ్ మురారి అనమాట. ప్రొడ్యూసర్ గుజ్జం యుగేందర్. ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ ద 1969 సెపరేట్ తెలంగాణ 1969 మూవ్‌మెంట్ మీద ఈ సినిమా అనమాట. సాంగ్స్, లిరిక్స్ చూసుకుంటే పూసిన పున్నం వెన్నెల వీణ తెలంగాణ వీణ అని గోరెటెంకన రాసిండు. పాడిందేమో సాకేత్ కోమందూరి. సో చాలా ఫేమస్ అనమాట మనకిది. నెక్స్ట్ వన్ మనకి 'మట్టి మనుషులు' అనే సినిమా అనమాట. సో దీనికి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? బి. నరసింహరావు. ప్రొడక్షన్ హౌస్ లిటిల్ ఇండియా. ద ఫిల్మ్ డీల్స్ విత్ ద లైవ్స్ ఆఫ్ లేబరర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాలమూరు విలేజ్ ఆఫ్ తెలంగాణ. సో దీనికేంది మనకి సో కార్మికుల గురించనమాట. పాలమూరు అంటే మహబూబ్‌నగర్ జిల్లా, పాత మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎవరైతే వలసల గురించని ఈ సినిమా అనమాట. బి. నరసింహరావు డైరెక్టరు. చివరకు మిగిలేది. నెక్స్ట్ వన్ 'చివరకు మిగిలేది' అనే సినిమా అనమాట. మనకి స్టోరీ ఏమో దీప్ జ్యువెలరీ జామ్ బెంగాల్ స్టోరీ అనమాట. దాని మీద తీసినారు. ఓకేనా. డైరెక్టర్ ఎవరు? గుత్తా రామినీడు. ప్రొడ్యూసర్ ఏమో ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి అనమాట. ప్రొడక్షన్ హౌస్ ఏమో మంజిరా ఫిల్మ్స్. సో నెక్స్ట్ వన్ మనకి 'బాలనాగమ్మ' 1942 అనమాట. ఓకేనా. ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ ఎ పాపులర్ ఫోక్ స్టోరీ ఫిల్మ్ అనమాట. సో 'బాలనాగమ్మ' అంటే ఒక ఫోక్ స్టోరీ ఫిల్మ్ పాపులర్ అంటే. ఓకేనా. సో జెమినీ గ్రూపు అంటే జెమినీ వాళ్ళు ఉన్నారు కదా, సన్ జెమినీ మ్యూజిక్. సో ఇది జెమినీ వాళ్ళు తీసినారు. రోల్ ఆఫ్ బాలనాగమ్మ ఎవరు చేసినారంటే కాంచనమాల చేసింది. ఓకేనా. నెక్స్ట్ వన్ 'భక్త పోతన' 1942. సో 1942లో 'భక్త పోతన' అనే మూవీ అనమాట. ఫిల్మ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద స్టోరీ ఆఫ్ ద తెలంగాణ ఫార్మర్. ఎఫ్ఏఆర్ కాదు, ఎఫ్ఓఆర్ అనమాట. ఎఫ్ఓఆర్ఎంఈఆర్ ఫార్మర్ అంటేనేమో గొప్ప. ఎఫ్ఏఆర్ఎంఈఆర్ అంటేనేమో రైతు, ఫార్మర్. ఓకేనా. సో ఫార్మర్ కమ్ పోయేటు సారీ నేనే తప్పు. తెలంగాణ ఫార్మర్ కమ్ పోతన. సో పోతన గురించి ఇది. ప్రొడక్షన్ హౌస్ వాహిని గ్రూప్ అనమాట. డైరెక్షన్ కేవీ రెడ్డి. రోల్ ఆఫ్ పోతన నాగయ్య అనేటాయన యాక్ట్ చేసిండు. నెక్స్ట్ వన్ మనకి ఇది జనరల్ అంటే తెలంగాణ బేస్డ్ ఫిల్మ్స్ అనమాట. ఇవి తెలంగాణ మీద వచ్చినాయి కాదు. తెలంగాణ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ గాని, తెలంగాణ డైలెక్ట్ అన్నీ గాని ఇప్పుడు వచ్చే మూవీస్ అట్లా ఉంటాయి మనకి కొంచెము. ఓకేనా. 'ఫిదా' సినిమా 2017లో వచ్చింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం శేఖర్ కమల చేసిండు. ప్రొడ్యూసర్ ఏమో దిల్ రాజు. మనకి యాక్టర్స్ ఏమో వరుణ్ తేజ్, సాయి పల్లవి. ఇదంతా తెలంగాణ డైలెక్ట్ మీద. నిజామాబాద్ మనకి ఎక్కడ ఉంటది? బాన్స్వాడ కదా. బాన్స్వాడలో జరుగుతది ఈ సినిమా అంతా మనకి. సో నెక్స్ట్ వన్ మనకి 'పూర్ణ' అనే ఫిల్మ్ 2017లో వచ్చింది. దీనికి డైరెక్టర్ ఎవరు? రాహుల్ బోసు. ప్రొడ్యూసర్ అమిత్ పత్ని, రాహుల్ బోసు. మ్యూజిక్ సలీం సులేమాన్ అనమాట. యాక్టెడ్ ఇన్ ద రోల్ ఆఫ్ మాలవతి పూర్ణ ఎవరు? అదితి ఇనామ్దార్. యాక్టెడ్ ఇన్ ద రోల్ ఆఫ్ కోచ్ శేఖర్ బాబు ఎవరు? జ్ఞానేంద్ర త్రిపాఠి. ట్యాగ్ లైన్ ఏంటిది? కరేజ్ హ్యాస్ నో లిమిట్ అనమాట. నెక్స్ట్ వన్ మనకి 'ఛాయ' మూవీ అనమాట. 'ఛాయ' మూవీ ఏ ఫిల్మ్ మేడ్ టు మెన్షన్ ఉమెన్స్ ఇష్యూస్ అనమాట. ఓకేనా. డైరెక్టర్ శ్రీధర్, ప్రొడ్యూసర్ కేతినేని బాబు అనమాట. నెక్స్ట్ వన్ 'మల్లేశం'. ఈ మూవీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోరు మీరు. సో 'మల్లేశం' అనే మూవీ అనమాట. మస్తు ఇంపార్టెంట్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాల్సిన మూవీ అనమాట ఇది. ద బయోపిక్ మూవీ ఆన్ ద పద్మశ్రీ చింతకింది మల్లేశం అనమాట. సో ఈయన ఏం చేస్తాడు? మనకి మగ్గం మిషన్ అనేది కనిపెడతాడు కదా. సో మగ్గం మిషన్ కనిపెడతాడు. చేత్తోనే వేయకుండా మిషన్‌తోనే అయిపోతది. అంటే మగ్గం మిషన్ అంటే అది కూడా కాదు. ఎట్లా అంటే అది దారాలని మనము 8 షేప్‌లా పెట్టాలంట. సో అది చేయడానికి వాళ్ళ అమ్మ రెక్కలు అరిగిపోతున్నాయి. అంటే చేతికి గూడలు నొస్తున్నాయని ఈయన ఆ కష్టం చూడలేక చదువు ఆపి మరి అంటే చేస్తాడు కదా. ఓకేనా. సో హెయిల్డ్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి జిల్లా కదా మనకి. సో ఆ మిషన్ ఇప్పటికుంది. ఇప్పటికి చాలామంది నాకు తెలిసి నేను రీసెంట్‌గా కూడా చూసిన. చాలామంది యూట్యూబర్స్ గాని, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని అక్కడికెళ్ళి ఇది మల్లేశం తయారు చేసిన మిషన్ అని చూపిస్తుంటారనమాట. ఇప్పటికి కూడా ఉన్నది. ఓకేనా. సో ఆయనకి 2017లో అనుకుంటా పద్మశ్రీ ఇస్తారు ఆయనకి. ఓకేనా. 2019లో ఫిల్మ్ తీసినారు ఆయన మీద. డైరెక్షన్ ఏమో రాజ్ రాచకొండ. ప్రొడ్యూసర్ ఏమో రాజ్ రాచకొండ, శ్రీ అధికారి. ఓకేనా. మ్యూజిక్ ఏమో మార్కో కే రోబిను. యాక్టర్స్ ప్రియదర్శి, ఝాన్సీ, అనన్య నాగల్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనకి 'దొరసాని' 2019లో వచ్చిన ఫిల్మ్ మనకి. డైరెక్షన్ కేవీఆర్ మహేంద్ర. ప్రొడ్యూసర్ ఏమో మద్రాస్ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని. అండ్ మ్యూజిక్ ఏమో ప్రశాంత్ ఆర్ విహారీ. యాక్టర్స్ ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్. సో రాజశేఖర్ వాళ్ళ కూతురు. ఇన్ ద ఫిల్మ్ ద రూరల్ లైఫ్ స్టైల్ అండ్ టిరానీ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ ప్రెజెంట్ ఇన్ ద తెలంగాణ డ్యూరింగ్ 1980s వర్షం. సో ఇదనమాట.
అండ్ విరాట పర్వం ఇది సాయి పల్లవి ఇంకా మనకి రానా ఇద్దరు తీస్తారు కదా, చాలా బాగుంటుంది ఈ మూవీ కూడా. 2022లో వచ్చింది. మస్తు ఉంటుంది. అంటే ఒక నక్సలైట్ని మా పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయ్యి ప్రేమించి ఆయనతో పాటు నక్సలిజంలోకి వెళ్ళిపోతుంది కదా. సో దాని గురించి డైరెక్టరు ఉదుగుల వేణు, ప్రొడ్యూసర్ ఏమో రానా దగ్గుపాటి, సుధాకర్ చెరుకూరి అనమాట. ఓకేనా. మ్యూజిక్ ఏమో సురేష్ బొబ్బిలి, యాక్టర్స్ సాయి పల్లవి, రానా దగ్గుపాటి. దిస్ మూవీ వాస్ ప్రొడ్యూసింగ్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ ద తెలంగాణ రీజన్ డ్యూరింగ్ ద మిడ్ 1990s. సో ఇదనమాట. ఆయన నక్సలైట్లను ప్రేమించి రానా నక్సలైట్ అనమాట. ఆయన ప్రేమించి ఈమె కూడా వెళ్ళిపోతుంది ఆయనతో పాటు. సో నెక్స్ట్ వన్ బలగం. తెలుగు చలనచిత్రాన్ని ఊహించని విధంగా, చాలా ఆశ్చర్యపరిచే విధంగా రికార్డులు బద్దలు కొట్టి 100కు పైగా జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక తెలంగాణ చిత్రం బలగం. ఓకేనా. ఇది అనుకోకుండా వచ్చింది, అనుకోకుండా రిలీజ్ అయింది, అనుకోకుండా చూసినారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, తెలంగాణ ప్రాంతం ఒక్కటే కాదు, ఆంధ్ర ప్రాంతం, తెలుగుడు ఎక్కడున్నా కూడా గర్వించేదగ్గ ఎంత క్లియర్గా ఎంత బాగుంటుందంటే నేను చూసిన ప్రతిసారి నా కంట్ల నుంచి నీళ్ళు కారుతాయి. మా తాత అనేది చచ్చిండు అన్న రేంజ్లో వస్తుంది. అని ఇంట్లో అంటే ఇట్లా చెప్తున్నాను కాదు కానీ మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎంత బాధేస్తుంది. అట్లా పిట్టె ముట్టకుంటే మనకి లాస్ట్కి పిండం పెట్టినప్పుడు దినాల నాడు పిట్టె ముట్టకుంటే ఎట్లుంటుంది. 3 వద్దులు తినము, 5 వద్దులు తినము, 12 వద్దులు తినము. ఓకేనా. సో ఎంత ఎంత క్రిస్టల్ క్లియర్గా చేసినారంటే తెలంగాణలో. సో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట మన తెలంగాణలో. అది పిట్టె ముట్టకుంటే అండ్ బావబొమ్మరుల మధ్యలో పంచాయతీలు కానీ, నల్లి బొక్క గురించి లొల్లి కానీ, మందు సుక్క గురించి కానీ, ఎవ్రీవన్ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ఏకదమ్ యాక్ట్ చేశారు అనమాట. మస్తు చేసినారు. ఓకేనా. సో ఈ సినిమా గురించి నాకు తెలిసి ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. ఎందుకంటే మొన్ననే రిలీజ్ అయింది గ్రూప్ 2 తర్వాత. అట్లా అప్పుడు అడగలేకపోయినారు, కానీ ఖచ్చితంగా క్వశ్చన్ పడే ఛాన్స్ ఉందని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రతిదీ. ఒక 100+ అవార్డ్స్ వచ్చినాయి ఈ సినిమాకి, తక్కువ ఏం రాలేదు దీనికి. ఓకేనా. సో మీరు చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోండి. డైరెక్టర్ ఏమో వేణు వెళ్ళండి కదా. ఇప్పుడు ఎల్లమ్మ అనే సినిమా వస్తుంది వేణుది. ఓకేనా. ఎల్లమ్మ అనే సినిమా వస్తుంది. ఎవరు మనకి డిఎస్పీ హీరో అందులో. ఓకేనా. ప్రొడ్యూసర్ ఏమో హర్షిత్ రెడ్డి, హన్సితారెడ్డి. సో ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్. మ్యూజిక్ ఏమో భీమ్ సిసిరోలియో మస్తు ఫేమస్ భీమ్ సిసిరోలియో మనకి. యాక్టర్స్ ప్రియదర్శి, కావ్య కళ్యాణరామ్, వీళ్ళిద్దరు మనకి తెలుస్తుంది. ఇన్ దిస్ మూవీ ద వే ఆఫ్ లైఫ్, కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఇన్ ద విలేజ్ ఆఫ్ తెలంగాణ, ద ఈవెంట్స్ దట్ టేక్ ప్లేస్ for the 10 days after the death of a man, relatives, kinships and affections are shown in an eye-catching way అనమాట. ఓకేనా. చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా గురించి. చూడని వాళ్ళే ఉంటారు. ఈ సినిమా అంత బాగుంటుంది. చాలా తోపు సినిమా బలగం అనేది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ద 13th దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఇన్ ఏప్రిల్ 2023. అవార్డ్స్ ఇన్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీస్ ఇన్ సినిమాటోగ్రఫీ కేటగిరీస్ ఎట్ లాస్ ఏంజల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ అనమాట. అవార్డ్ ఇన్ ద బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ ఎట్ ఓనికో ఫిల్మ్ ఫెస్టివల్ యుక్రెయిన్. అండ్ అవార్డ్స్ ఇన్ 9 కేటగిరీస్ ఎట్ ద ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. చూసినారా ఎన్ని అవార్డ్స్ కొన్ని రాసినాయి ఇక్కడ. 100+ వచ్చినాయి అవార్డ్స్ దీనికి. నేషనల్ అవార్డ్స్ 100+ వచ్చినాయి, ఇంటర్నేషనల్ కాదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేవన్నీ ఇంటర్నేషనల్ అవార్డ్స్లో ఉన్నాయి. మనకు ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒకటే మనకి నేషనల్. మిగతా 3 కింద లాస్ట్ వన్ మనం 9 కేటగిరీస్లో వచ్చినాయి మనకి. ఓకేనా. ఇండో ఫ్రెంచ్లో. సో చాలా అవార్డ్స్, ఒక 100+ అవార్డ్స్ వచ్చినాయి అనమాట. సో ఇవి మనకి ఇండెప్త్గా చూసుకునే మూవీస్. కొన్ని ఇప్పుడు మనకి అంటే తెలంగాణ బ్యాక్డ్రాప్లోనే అంటే యాక్షన్ మీద కానీ, డైరెక్ట్ మీద కానీ, తెలంగాణ కల్చర్ ఇట్లా మామూలుగా వచ్చిన సినిమాలు మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ అప్కమింగ్ మూవీస్ కూడా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనము. సో ఓకేనా. రీసెంట్ అండ్ అదర్ నోటబుల్ ఫిల్మ్స్ అనమాట. 2016 నుంచి ప్రజెంట్. పెళ్లి చూపులు 2016లో వచ్చింది. మనకి విజయ్ దేవరకొండ ఉంటాడు కదా. డైరెక్టెడ్ బై తరుణ్ భాస్కర్ అనమాట. సో అండ్ జార్జ్ రెడ్డి అనేది ఉంటాడు. 2019 బయోపిక్ ఆఫ్ జార్జ్ రెడ్డి, ఉస్మాన్ యూనివర్సిటీలో పీడిఎస్యూ అంటే ఆయన పీడిఎస్ ఫామ్ చేస్తాడు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అని. వాళ్ళందరూ కలిసి మనకి యూనియన్ ఫామ్ చేస్తారు అనమాట. అండ్ మెయిల్ 2021 డైరెక్టెడ్ బై ఉదయ్ గుర్రాల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి లవ్ స్టోరీ అనేది ఉంది. సాయి పల్లవి ఉంటుంది కదా, శేఖర్ కమల చేసిన చైతన్య సాయి పల్లవి. అండ్ జాతరత్నాలు మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జోగిపేట గురించి అనేది ఒకటి ఉంటుంది కామెడీ మూవీ. డీజే టిల్లు ఇది కూడా చాలా ఫేమస్ మనకి. సిద్ధు జొన్నలగడ్డ ఉంటాడు కదా మనకి, అంటే హైదరాబాద్ స్లాంగ్తో ఉంటుంది మనకి. దసరా మూవీ నానేది ఉంటుంది. శ్రీకాంత్ డేలా మనకి నార్క గోదావరి కానీ ఉంటుంది కదా, అక్కడ సింగరేణి కోల్ మైన్స్ గురించి అనేది. అండ్ మేము ఫేమస్ 2023లో ఒకటి వచ్చింది మనకి రజాకర్. ఇది ఒకటి చూడండి మీరు, చాలా ఇంపార్టెంట్ అనమాట రజాకర్ మూవీ అనేది. సైలెంట్ జీనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ 2024 అనమాట. సో ఇది మనకి లిబరేషన్ టైంలో రజాకర్స్ ఏమేమి చేసినారు, అరాచకాలు అనే దాని గురించి ఉంటుంది. రాజు వెడ్స్ రాంబాయ్ 2025 వచ్చింది. అండ్ అప్కమింగ్ మూవీస్ మనకి ఇక్కడ అన్టైటిల్ సుకుమార్ ఇది ఒకటి కాదు, టైటిల్ వచ్చింది కదా మనకి, ఇడుపు కాగితం అనే మూవీ వచ్చింది కదా ప్రియదర్శి నాగదుర్గతోని ఇడుపు కాగితం అని వచ్చింది. అదే నాగదుర్గ ఇంకా మనకి రాజు వెడ్స్ రాంబాయ్ హీరో ఉన్నారు కదా, సంథింగ్ హీరో పేరు ఏదో ఉంది, కళ్యాణ్ రామ్ సంథింగ్ ఏదో ఉంది, కళ్యాణ్ రాజు ఏదో ఉంది. ఓకేనా. సో వాళ్ళిద్దరు కలిసి మొన్ననే టైటిల్ లాంచ్ చేసినారు 2 days బ్యాకే. దాని పేరు ఏంది శనార్థి అనే మూవీ కూడా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇంకా మనం మూవీస్ చూసుకుంటే అంకుశం మూవీ ఒకటి ఉంది, ప్రత్యూష అనేది ఒకటి ఉంది, తిరగబడ్డ తెలంగాణ విజయం, ఒరే రిక్షా, ఒసే రాములమ్మ, సర్వై పాపన్న, సమ్మక్క సారక్క, ఊరుమ్మడి బ్రతుకులు,
అండ్ వేములవాడ భీమకవి, ఖైదీ బాబాయ్. సో ఇట్లా ఉన్నాయన్నమాట డాక్యుమెంటరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ తెలంగాణ చూసుకుంటే స్టిల్ సీకింగ్ జస్టిస్ అనమాట. స్టిల్ సీకింగ్ ఫర్ జస్టిస్. ఓకేనా. డాక్యుమెంటరీ వాస్ ప్రిపేర్డ్ బై కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది సోనియా గాంధీకి అప్పుడు 2011 28 జూలై రోజు పంపుతాడనమాట తెలంగాణ ఫార్మేషన్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. అండ్ న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ అనేది ఒకటి ఉంది. ప్రేమ్ కుమార్ రామన్ అనమాట డాక్యుమెంటరీ తీసింది. అండ్ నిసిది అనేది ఒకటి. డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర. లైఫ్ ఎట్ చార్మినార్ అనేది తీసినారు. అయినప్పుడు శ్రీలక్ష్మి అనమాట. ఆర్ట్ ఎట్ హార్ట్. ద డాక్యుమెంటరీ వాస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ ట్రైబల్స్ అనమాట. అండ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్, సాంగ్స్ అండ్ డాన్సెస్. మెనగే మోషన్ పిక్చర్స్ అనమాట డైరెక్షన్. ఓకేనా. సో ఇది మనకి వీడియో ఈరోజు. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీరు లాస్ట్ వరకు విన్నరంటేనే అర్థమవుతుంది నాకు. చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు. ఓకేనా. సో ఇంకేమైనా మూవీస్ అప్డేట్స్ ఉంటాయి కూడా నేను తెలంగాణ బేస్డ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇందులో యాడ్ చేయడం అన్న చేస్తాను నేను. లేదంటే దీనికి ఎక్స్టెన్షన్ క్లిప్ లాగానే పెడతాను. ఓకేనా. షార్ట్ వీడియోస్లో అనేది చేస్తాను నేను. ఓకేనా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.